గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. రౌడీ షీటర్లు తమ తీరు మార్చుకోకపోతే పీడీ యాక్ట్ తప్పదు. సత్ప్రవర్తన కలిగిన వారికి రౌడీ షీట్ ఎత్తివేసే దిశగా ఆలోచన. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ వెల్లడి. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాట కార్యాచరణకు టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి వెల్లడి. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవుల్లో ఉన్న అనుమానాలను ప్రభుత్వాలు నిగ్గు తేల్చాలి. ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్ ఫెలోషిప్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎం మహిపాల్ రెడ్డి డిమాండ్. గోదావరికని ప్రాంతంలో నూతనంగా నిర్మించిన గౌడ కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఘనంగా జరుగుతున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు. ప్రజాప్రతినిధులు మా సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోరా? సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మా రాజారెడ్డి ప్రశ్న. కార్మికుల శ్రమ దోపిడీ ఫలితంగానే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 510 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది. మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ ఆరోపణ.